మైసూర్ అంటే దసరా, దసరా అంటే మైసూర్. అవును, మైసూర్లో ఆ రేంజ్లో దసరా వేడుకలు జరుగుతాయి. మరి 4 శతాబ్దాల కాలం నుండి దసరా ఉత్సవాలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎంతో అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకలను చూడటానికే దేశ విదేశాల నుంచి పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివస్తారు. దసరా అంటే 2 రోజుల ముందు నుండే లేదా 10 రోజుల ముందు నుండే జరుపుకుంటారు. కానీ మైసూర్లో మాత్రం నెల రోజుల ముందు నుండే దసరా ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఇదొక్క ఉదాహరణ చాలు అక్కడ ఏ రేంజ్లో దసరా ఉత్సవాలు జరుపుతారో. ఇంతకీ మైసూర్లో దసరా ఉత్సవాల ప్రత్యేకత ఏంటి? దానికి ఉన్న చరిత్ర ఏంటి? మైసూర్లో మైమర్పించేలా జరిగే దసరా వేడుకలపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. దసరా ఉత్సవాలను మైసూర్లో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలు ఇప్పటికీ రాజు కుటుంబం చేతుల మీదుగా జరిపిస్తుంటారు. దసరా రోజున గజరాజు మీద స్వర్ణ అంబారిపై చాముండేశ్వరి దేవి ఊరేగింపు ఉంటుంది. అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకలు కర్ణాటక సంస్కృతికి ప్రతీకగా నిలుస్తాయి. మైసూర్లో ప్రజలు ఎవరి దసరా వాళ్ళు వేరువేరుగా చేసుకుంటారు. దీంతో పాటు మైసూర్ పరిసరాల్లో గ్రామాల్లో అత్యంత వైభవంగా దసరా ఉత్సవాలను నిర్వహిస్తారు. ఆటల పోటీలు, ప్రత్యేక కార్యక్రమాలు, వివిధ ప్రదర్శనలు, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో వేడుకలను ఇక్కడ నిర్వహిస్తుంటారు. మైసూర్కు చెందిన రాజకుటుంబం 400 సంవత్సరాల క్రితం ఈ వేడుకలను ప్రారంభించారు. ఈ వేడుకలు ఈ రోజుకి అంతే ఉత్సాహంతో, అంతే భక్తి శ్రద్ధలతో జరుగుతూ ఉండటం విశేషం చెప్పుకోవాలి. మైసూర్లో 1610వ సంవత్సరం నుంచి దసరా వేడుకలు జరుపుతున్నట్టు చరిత్ర చెబుతోంది. వడయార్ రాజవంశం ఈ వేడుకలను ప్రారంభించింది. అంతకుముందు శ్రీరంగపట్నం రాజధానిగా పరిపాలన చేసిన వడయార్ వంశీకులు 1610లో తమ రాజధానిని మైసూర్కు మార్చారట. ఇక అప్పటి నుంచి దసరా వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అయితే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మైసూరు రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు మైసూరు దసరా వేడుకలు రాజకుటుంబం చేతుల మీదుగా జరుగుతున్నాయి. దాదాపు నెల రోజుల ముందు నుండే ఈ వేడుకలు అక్కడ స్టార్ట్ అవుతాయి. అయితే దసరా రోజున జరిగే వేడుకలు మాత్రం ఎంతో కనువిందు చేస్తాయి. గజరాజు మీద స్వర్ణ అంబారి ఉంచి దానిలో చాముండిదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఊరేగిస్తారు. దీంతో పాటు ఒక చెట్టు కలపతో 750 కిలోల బంగారం తాపడం చేసినటువంటి అంబారి ఈ ఉత్సవాల్లో మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తారు. విజయదశమి నాడు ఈ అంబారి రాజసం ఉట్టిపడేలా లక్షలాది మందికి కన్నుల పండుగగా చేస్తూ మైసూరు ప్రధాన వీధుల గుండా ఈ ఉత్సవం సాగుతోంది. ఈ ఉత్సవాల్లో గజరాజులపై జంబూ సవారీయే కీలకమైనదిగా చెబుతారు. స్వర్ణ అంబారి కట్టిన ఏనుగుతో పాటు మరికొన్ని ఏనుగులు స్వర్ణారకర భూషితంగా ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని తిలకించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు మైసూరుకు తరలి వస్తారు. దసరాకు ముందు 9 రోజుల పాటు శక్తిమాతకు పూజలు జరుగుతాయి. దుర్గా, లక్ష్మి, సరస్వతి, కాళీ, చాముండేశ్వరి రూపాలను పూజిస్తారు. జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించడం, వాటి ఆకులను పరస్పరం పంచుకోవడంతో పాటు నవమి నాడు ఆయుధ పూజ చేస్తారు. ఆయుధ పూజ రోజున అన్ని వృత్తుల వారు తమ పనిముట్లను, వాహనాలను శుభ్రంగా చేసుకొని పూజలు జరుపుకుంటారు. అంతేకాదు దసరా రోజున స్వీట్స్ పంచుకోవడం మైసూరులో ఆనవాయితీగా వస్తుంది. మైసూరు రాజభవనాన్ని వడయార్ల పాలించారు. భారత్లోనే అతి పెద్ద భవనాల్లో ఇదొకటి. మైసూరు ప్యాలెస్ ఆభరణాలు, అద్భుతమైన చిత్రపటాలు, బంగారంతో చేసినటువంటి రాజసింహాసనం.
రాజ దర్బారు, కళ్యాణ మండపం మొదలైన వాటితో అద్భుతంగా ఉంటుంది. మైసూరు ప్యాలెస్లో ఇవన్నీ ప్రత్యేకతలు అయితే దసరా రోజున మైసూరు ప్రత్యేకత వేరే లెవెల్లో ఉంటుంది. చూపలను కట్టిపడేసి పర్యాటకులను మంత్రముగ్ధులను చేసి విద్యుత్ కాంతులను విరజిమ్ముతూ చూడటానికి రెండు కళ్ళు చాలవనేమో అన్నట్టుగా కనిపిస్తుంది మైసూరు ప్యాలెస్. మైసూరు మహారాజా ప్యాలెస్ను దసరా రోజున విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. మైసూరు మహారాజుల నివాసమైన ఈ ప్యాలెస్లోనే ఉత్సవాలకు సంబంధించినటువంటి విలువైన వస్తువులను భద్రపరుస్తారు. ప్యాలెస్లోని అత్యంత విలువైన బంగారు సింహాసనాన్ని దసరా వేడుకలు జరిగే 10 రోజుల పాటు ప్రజలకు తిరిగించే అవకాశాన్ని కల్పిస్తారు. అంబారీ ప్రదర్శనకు ఒక రోజు ముందు దసరా దివిటీల ప్రదర్శన నిర్వహిస్తారు. ఇటీవలి కాలంలో లేజర్ షో కూడా ఏర్పాటు చేశారు. ఈ లేజర్ షో భక్తులను ఎంతో ఆకట్టుకుంటుంది. దీంతో పాటు దసరా సందర్భంగా మైసూరులో వివిధ శకటాల ప్రదర్శన జరుగుతుంటుంది. ఇందులో వివిధ జిల్లాలు శాఖల అభివృద్ధిని ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తుంది. ఉత్సవాలను మైసూరు ప్రజలు తమ వారసత్వ సంపదగా భావిస్తూ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. దసరా సందర్భంగా ప్రతి ఇల్లు దసరా శోభతో కలకలాడుతుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మైసూరు దసరా వేడుకలు మాటల్లో చెప్పలేం, ప్రత్యక్షంగా చూస్తేనే అర్థమవుతుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కర్ణాటక రాష్ట్రం మైసూరులో జరిగే దసరా ఉత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుంది. ఈ ఉత్సవాలను చూడడానికి ప్రపంచ నలుమూల నుంచి జనం వస్తుంటారు. 10 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలు కర్ణాటక సంస్కృతికి అద్దం పడతాయి. ఈ 10 రోజులు మైసూరు ప్యాలెస్ చాముండి కొండదీప కాంతుల్లో వెలిగిపోతుంది. ఈ రెండు చూడటానికి కూడా పర్యాటకులు ఎంతో ఉత్సాహం చూపిస్తుంటారు. దీంతో ఇసుకేస్తే రాలనంత జనంతో ప్యాలెస్ కిటకిటలాడుతోంది దసరా రోజున. మైసూరు ఉత్సవాలకు 400 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఇక్కడి దసరా ఉత్సవాలను నదహబ్బ అని పిలుస్తారు. ఈ పండుగ సందర్భంగా మైసూరులోని అమ్మవారు చాముండేశ్వరి దేవిని పూజించడం ఆనవాయితీ. విజయనగర రాజుల కాలంలో 15వ శతాబ్దంలో ఈ ఉత్సవాలు మొదలైనట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. వర్షియాకు చెందినటువంటి రాయబారి అబ్దుల్ రజాక్ తన పుస్తకంలో విజయనగర రాజులు నిర్వహిస్తున్న దసరా ఉత్సవాల గురించి రాసుకున్నాడట. విజయనగర సామ్రాజ్య పతనానంతరం మైసూరు రాజులైన ఉడయార్లు మైసూరుకు దగ్గరలో ఉన్నటువంటి శ్రీరంగపట్నంలో దసరా ఉత్సవాలు ప్రారంభించారు అని చెబుతారు. రాజా ఉడయారు 1610లో ఈ ఉత్సవాలను మొదలుపెట్టారని తెలుస్తోంది. 1805లో కృష్ణరాజు ఉడయారు కాలం నుండి దసరా రోజున మైసూరు ప్యాలెస్లో ప్రత్యేక రాజదర్బారు నిర్వహించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత అది ఆచారంగా మారిపోయింది. అంతేకాదు అన్ని ప్రాంతాల్లో కాకుండా పండుగకు నెల రోజుల ముందు నుంచే మైసూరులో దసరా ఉత్సవాలు మొదలవుతాయి. దసరా ఉత్సవాలను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా అధికారికంగా నిర్వహిస్తుంది. ఆటలు, పాటల పోటీలు, ప్రదర్శనలు, ప్రత్యేకమైన నాటకాలు ఇలా అనేక కార్యక్రమాలతో దసరా రోజున మైసూరు ప్యాలెస్ ప్రాంతాలు మారుమోగిపోతాయి. 4 శతాబ్దాలుగా జరుగుతున్న దసరా ఉత్సవాలు ఇక్కడ కన్నుల పండుగగా జరుగుతాయి.